నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్. దిస్ ఇస్ ప్రశాంతి. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆస్టిన్ తెలుగు కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా మరియు దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. టెక్సాస్లోని హట్టో ఐఎస్టీ స్కూల్లో నిర్వహించిన ఈ వేడుకలకు ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ వేడుకల్లో చిన్నారులు ఆలపించిన పాటలు, డాన్సులతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈవెంట్కు 400 మందికి పైగా హాజరైనట్లు సంస్థ ఫినాన్స్ సెక్రటరీ అర్జున్ అనంతుల మరియు ప్రెసిడెంట్ బ్రహ్మరేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం అవటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక సంఘం నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు బ్రహ్మేందర్ రెడ్డి లక్కు, ప్రెసిడెంట్. మేమందరం ఈ సంవత్సరం ఆఫ్టర్ పాండమిక్ తర్వాత ఇన్ పర్సన్ కార్యక్రమం మొదటగా జరుపుతున్నాము. దీనికి ఆస్టిన్ ప్రజలు చాలా సహకరించి జయప్రదంగా చేయడానికి వాళ్ళందరూ ముందుకొచ్చారు. సో కిడ్స్ ప్రోగ్రామ్స్ కూడా చాలా మంచిగా జరుగుతున్నాయి. ఎన్నో కార్యక్రమాలు చాలా మంచిగా జరుగుతున్నాయి. అందరికీ దీపావళి దసరా శుభాకాంక్షలు. అందరికీ దీపావళి దసరా శుభాకాంక్షలు. మేము ఇక్కడ ఆస్టిన్ తెలుగు అసోసియేషన్, మాది 30 years ఆర్గనైజేషను. ఈ ఇయర్ ఫస్ట్ టైం పాండమిక్ తర్వాత ఇన్ పర్సన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. చాలామందికి ఇక్కడికి విచ్చేశారు. ఇట్స్ గుడ్ టు సీ సో మెనీ పీపుల్ ఇన్ వన్ ప్లేస్ టు సెలబ్రేట్ దివాళీ అండ్ దసరా ప్రోగ్రామ్. ఇట్ ఈస్ అమేజింగ్. థ్యాంక్ యూ. ఆస్టిన్ ప్రజలందరికీ ముందుగా దివాళీ శుభాకాంక్షలు. సో లాస్ట్ ఇయర్ పాండమిక్ తర్వాత ఈ ఇయర్ ఫస్ట్ టైం ఇన్ పర్సన్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేశారు. కిడ్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత కిడ్స్ ఎంటర్టైన్మెంట్ షో ఒకటి నడిచింది. అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. వీ హ్యావ్ డన్ ఆల్ ది ప్రికాషన్స్ అండ్ గాట్ ఏ గుడ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ. ఇరు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ ఆస్టిన్ మహానగరంలో మనకి దసరా దీపావళి సంబరాలు జరుపుకుంటున్నాం. చాలా దేదీప్యమానంగా మన ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి బాగా దిగ్విజయం చేశారు. ఎస్పెషల్లీ ఇది మన పాండమిక్ తర్వాత మొట్టమొదటిసారి ఇన్ పర్సన్ ఈవెంట్ చేసినా కూడా ప్రజలందరూ ఎంతో సహకరించి మనకి చూస్తే ఇక్కడ దగ్గర 500 మంది పైన ప్రజలు వచ్చారంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. మనకి కార్యక్రమాలు కూడా సింగర్స్ వచ్చారు. ఇండియా మంచి చాలా బాగా ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. సో ప్రజలందరికీ ఇంకొకసారి దసరా అండ్ దీపావళి శుభాకాంక్షలు అండి. హలో, నా పేరు కిషోర్ పాము అండి, ట్రెజరర్ టీసీ ఆస్టిన్. టుడే వీఆర్ సెలబ్రేటింగ్ దివాళీ సెలబ్రేషన్స్ at the Hutto Pack Center. We got a very good response from the community. Some 500 plus people attended the event. People here after almost 2 years of sitting at home. It's so nice to see the people. So we are enjoying the event and thanks for the support from the community. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ముందుగా దసరా దివాళీ శుభాకాంక్షలు అండి. నా పేరు అర్జున్ అనంతుల, ఆస్టిన్ నుంచి. మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ తెలుగు కల్చరల్ అసోసియేషన్ ద్వారా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం పాండమిక్ తర్వాత ఈ సంవత్సరము ఒక దసరా దివాళీ లైవ్ ఈవెంట్తో ఎంతో సంబరంగా జరుపుకుంటున్నాము. మొత్తం 400 నుంచి 500 మంది ఆస్టిన్ ప్రజలు ఈ ఈవెంట్కి హాజరయ్యారు. అదేవిధంగా ఎంతో కన్నుల పండుగ, ఎన్నో కార్యక్రమాలతో దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ మేరీల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మేరీల్యాండ్లోని ఫింక్స్బర్గ్లో ఉన్న గ్రేటర్ బాల్టిమోర్ దేవాలయంలో జరిగిన ఈ ఉత్సవాలకు ప్రవాసులు 100ల సంఖ్యలో హాజరయ్యారు. స్థానికంగా నివసిస్తున్న తెలుగువారు కుటుంబ సభ్యులతో తరలివచ్చి లక్ష్మీ పూజలో పాల్గొన్నారు. ఆ తరువాత అంతా ఒకచోట చేరి దాండియా ఆడి సందడి చేశారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ ఈవెంట్ విజయవంతం అవటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిర్మా వాళ్ళు మేరీల్యాండ్ చాప్టర్ తరఫున దివాళీ సంబరాలను జరుపుకోవడం జరిగింది. అందులో ఆటపాటలు, దాండియా, ఎంతో మంది పిల్లలు ఉత్సాహంగా పర్ఫార్మెన్స్ చేయడం కూడా జరిగింది. ఈరోజు ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ మేరీల్యాండ్ చాప్టర్ తరఫున దీపావళి సంబరాలు జరుపుకుంది.
మొదటగా లక్ష్మీ పూజ, తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ ఫైర్ క్రాకర్స్, దాండియా చేశాము. అండ్ దీంట్లో 200 మందికి పైగా పాల్గొని అందరూ ఆటపాటలతో చాలా ఎంజాయ్ చేశారు. At the end, like we had fireworks and food. And also we'll be having the NRIV convention next year, 2022 in Chicago. Jai Vasvi Mata ki Jai! Chalo Chicago! Chalo Chicago! Chalo! అమెరికాలో తెలుగు వారికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఉచిత వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. నాట్స్ డాలస్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 500 మందికి పైగా తెలుగు చిన్నారులకు వ్యాక్సిన్ వేశారు. 5 ఏళ్ల నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు వ్యాక్సిన్ వేయటంతో పాటు ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్న పెద్దలకు బూస్టర్ డోస్ ఇచ్చినట్లు నాట్స్ సభ్యులు తెలిపారు. గ్రేట్ ఫార్మసీ అండ్ ఇండిపెండెన్స్ ఫార్మసీ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినట్లు తెలిపారు. నాట్స్ తెలుగువారి పట్ల బాధ్యతతో వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టిందని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా నాట్స్ చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలపై ప్రశంసల జల్లు కురిపించారు. It was very nice to serve our community and our people with a lot of COVID shots that we did this evening, this whole day, doing around like 500 shots. A lot of booster doses and also doses for kids age 5 to 11, and it was very nice to protect our community from this pandemic still going on, and we are very happy. We gave a lot of doses for kids for them not to get sick, and they can continue going to schools. So they don't have to do like virtual learning. So actual school environment they can experience after getting these shots and protecting from this pandemic. Yeah, it was so satisfying to serve so many people getting vaccinated, all the booster shots and the kids getting their vaccines for 5 to 11 years old. And we are going to conduct the next drive on November 27th. Administering the second dose of booster shots and any other booster doses. COVID vaccine for kids, చిన్నపిల్లలు 5 to 11 ఈ మధ్యనే అప్రూవ్ అయింది. అది ఇవ్వడం జరిగింది. వాళ్ళ దాదాపు 500+ పిల్లలు వచ్చి, అలాగే పెద్దవాళ్ళు కూడా కొంతమంది బూస్టర్ డోసెస్ కూడా తీసుకుంటాం జరిగింది. వాళ్ళ ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ని సక్సెస్ గా చేయడానికి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఫేట్ ఫార్మసీ అండ్ ఇండిపెండెన్స్ ఫార్మసీ వాళ్ళకి ఇట్స్ గ్రేట్ థ్యాంక్ఫుల్ టు యూ. నాట్స్ ఇస్ ఆల్వేస్. శేఖర్ నగర్ ఆధ్వర్యంలో నాట్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. మోర్ దెన్ 500 కిడ్స్ అండ్ అడల్ట్స్ టుగెదర్ కోవిడ్ వ్యాక్సినేషన్స్ ఫర్ కిడ్స్ 5 to 11 ప్లస్ బూస్టర్ డోసెస్ ఇచ్చాము. కూడా we didn't expect so much, but it was huge success, more than what we expected. We did lot more vaccinations. And it's very satisfying. We are very happy the way it went. అందరికీ ధన్యవాదాలండి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఈ రోజు ఈ వ్యాక్సిన్ డ్రైవ్ ని మన కిడ్స్ కోసము అండ్ ఆల్సో ద బూస్టర్ ఈ నాట్స్ హెల్ప్ లైన్ తరఫున అండ్ ఆల్సో ద నాట్స్ డాలర్ చాప్టర్ మన టీం అంతా చాలా కష్టపడ్డారు పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. అందరికీ ధన్యవాదాలండి. అమెరికాలోని సియాటల్ నగరంలో తెలుగుతనం వెల్లువిరిసింది. ఏపీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ సీటల్ ఆధ్వర్యంలో వనభోజనాలు నిర్వహించారు. అచ్చమైన ప్రకృతిలో స్వచ్ఛమైన గాలిని తనివితీరా ఆస్వాదిస్తూ ఆత్మీయత అనురాగాలను తోటి మిత్రులతో పంచుకుంటూ జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సీటెల్ నగరం నుంచి పెద్ద ఎత్తున తెలుగు మిత్రులు కుటుంబ సభ్యులతో పాల్గొనడం పట్ల ఏపీ ఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ దుష్యంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఫస్ట్ టైం మనం అందరం ఇలా కలవటం చాలా ఆనందంగా ఉంది. ఏపీ ఎన్ఆర్టీ తరఫున దుష్యంత్ అండ్ మొత్తం కార్యవర్గం అందరూ ఇది సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశారు. మీరు అందరినీ చూడటం కన్నుల పండుగ ఉంది. మనం ఇంకా పెద్ద కార్యక్రమాలు ఇంత భారీ ఎత్తులో చేసుకోవడానికి హోప్ఫుల్లీ విల్ హ్యావ్ సమ్ టైమ్ టు సెలబ్రేట్ అగైన్. మన కోవిడ్ వల్ల లాస్ట్ 2 years నుంచి చాలా ఈవెంట్స్ మిస్ అవుతూ ఉన్నాము. బట్ ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ చాలా హ్యాపీగా ఉంది అందరినీ మళ్ళీ ఇలా చూడడం. అండ్ దీని మొత్తం ప్రోగ్రామ్ తో లీడ్ చేసిన దుష్యంత్ గారికి అండ్ నా టీమ్ మెంబర్స్ కి ఏపీఎన్ఆర్ఐ టీమ్ కి మా ప్రత్యేక శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.
సునీల్ బలభద్ర గారు, అదేవిధంగా ఇతర వ్యక్తులు, బాల అండ్ జోపాలమ్మ, ఎస్పెషల్లీ జోపాలమ్మ. నేను ఈవెంట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ దగ్గర నుంచి ఆయన సపోర్ట్, ఆ సహకారాలు అందించినందుకు మీరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో STS కనెక్ట్స్ అనే కార్యక్రమాన్ని ఆన్లైన్ వేదికగా ప్రారంభించారు. వివిధ టెక్నాలజీ నైపుణ్యతలపై అవగాహన కల్పించడంతో పాటు జాతీయ సమగ్రత పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు STS ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కోటిరెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DBS బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీయూష్ గుప్తా హాజరై క్రిప్టో మరియు డిజిటల్ కరెన్సీకి సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పీయూష్ గుప్తాతో మిస్ యూనివర్స్ సింగపూర్ నందిత బన్నా ముఖాముఖి చర్చ నిర్వహించారు. A very warm welcome to all of you. I know that all the participants in today's event truly understood how important it is for all of us to upgrade our technological skills and integrate with versatile communities to create a positive impact on the society. In this context, we want to reinforce the power of being and working together without any cultural boundaries, which can bring us incredible opportunities, and to network with all the intellectual minds and which can enhance our horizons in multiple ways. Therefore, our main agenda of this event is to create an awareness about the changing technologies, thereby empowering communities to update and upskill themselves. Having said that, we are not only just limited to technology, but we also welcome other initiatives related to education, women empowerment, and entrepreneurship to cater to the needs of the people from all walks of life. Firstly, I would like to thank Mr. Piyush Gupta ji for his priceless presence here today, and who is going to share all his expertise and insightful thoughts about this immensely dynamic technological world. And of course, thanks to all of you for taking this collective step to integrate with one another with open arms. Good morning, everyone, and thank you for joining us today at our inaugural STS Connect session. And we're really excited to have you here and hope you're excited as well. For now, the first thing we'll be going to is the fireside chat with Mr. Piyush Gupta, and we'll be discussing technology, how it impacts our lives, and also the trends in technology that we see upcoming in the future. So our guest today, as you've seen, is a very influential leader in the finance and tech industry. Under his wing, since 2009, DBS Bank has grown to become one of the 50 largest banks in the world, and also has been recognized as Asia's best bank. He has decades of experience with banking, and aside from this, is also a strong advocate for using industry expertise to create a sustainable long-term growth solution and develop solutions for social needs as well. He's actively involved in our community's growth and has been part of Singapore's Emerging Stronger task force to chart Singapore's path out of the pandemic. So without further ado, let's formally welcome our guest, Mr. Piyush Gupta, CEO and Director of DBS Group. Well, thank you, Nandita. Appreciate that. If I can kick off by making three quick observations. Sure. First, my own thanks to Koti and to the Singapore Telugu Samajam. You know, Koti and I were together at the NIC meeting, and we talked a lot about the integration issue, especially in the context of recent times and all the challenges the Indian community has been facing. And we talked about various things we could do to create better integration and inclusiveness, both across the various subsectors of our community, but also between new Indians and older Indian citizens. And Koti took it on himself to try and translate some of our discussions into a plan of action. So I really appreciate this effort, bringing different communities together, new, old, around common themes. It's a great step forward, Koti. So salute you and thank you. It's a pleasure to be able to talk not just to the Singapore Telugu Samajam, but all the other partner organizations and the participants who are on the screen today. So thank you all for dialing in. My second comment is really a little bit of advertorial. You just said DBS is Asia's best bank. Actually, we've been named the world's best bank 4 years in a row. Also the world's best digital bank over this period of time. So a little bit more than Asia's best bank, if I may take the opportunity to do a little advertising. My last comment actually is, Koti pointed out, Nandita was Miss Universe Singapore just a few weeks ago.
So my sincere congratulations to you. And I actually wonder whether I should be questioning you instead of you questioning me about where the world is going and what we should do. I think you're probably a bigger role model for many people. But congratulations, nevertheless. I'm happy to dive into whatever else you want to talk about now. Thank you so much. అమెరికాలో తెలుగు వారిని ఒక్కటి చేస్తూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా షికాగో దీపావళి వేడుకలు నిర్వహించింది. షికాగోలోని నేపెర్విల్లీలో జరిగిన దీపావళి వేడుకల్లో 300 మందికి పైగా తెలుగువారు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఆట పాట కార్యక్రమాలతో పాటు దీపావళి పటాసులు కాల్చి పండుగ సంతోషాన్ని పంచుకున్నారు. తరువాత చక్కటి విందు కూడా నాట్స్ ఏర్పాటు చేసింది. ఇండియన్ అమెరికన్ కూటమి ఆధ్వర్యంలో డెట్రాయిట్లో జరిగిన గవర్నర్ గ్రేట్చెన్ విట్మర్ ఫ్రెండ్ రైజర్ కార్యక్రమం విజయవంతమైంది. డెట్రాయిట్ మెసోనిక్ టెంపుల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 500 మందికి పైగా అమెరికా, భారత సంతతికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా గవర్నర్ గ్రేట్చెన్ విట్మర్తో పాటు కాంగ్రెస్ ఉమెన్ హాల్టీ స్టీవెన్స్, బ్రెండా లారెన్స్, మిషిగన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జోసెలిన్ బెన్సన్లు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు. గవర్నర్ ఫండ్ కోసం జరిగిన విరాళాల సేకరణలో మిషిగన్ బిజినెస్ కమ్యూనిటీ రికార్డు స్థాయిలో $238,000 సేకరించారు. రానున్న ఎన్నికల్లో విట్మర్ విజయం ఖాయమని ఈ సందర్భంగా స్టేట్ రేప్ పద్మ కుప్ప ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో థవల్ వైష్ణవ్, అశోక్ బడ్డి, మురహరి దేవబత్తిని తదితరులు పాల్గొన్నారు. This is ICC is our family. It's a wonderful family. We are in India, away from India, but still we don't miss our any festival, any program. And see today, the way we are dressed up, it looks like we are celebrating Diwali better than even in India if we would have been in India. And the way we do dance, I mean, since I think for last 20 days, we are really practicing, we are doing, we are writing and enjoying each moment. Thanks a lot to ICC and thanks to Raj, thanks to Sapna, and I will say thanks to my dear Rupal. They all are awesome, very sweet, very helpful, very nice. Thanks a lot and thank you to you also. मैं इंडिया कम्युनिटी सेंटर के बारे में कहना चाहती हूँ कि आज ये जो हमारा जो कोविड के बाद में आज मतलब दिवाली धमाका जो शुरू हुआ है उसमें हम सभी इतने एक्साइटेड हैं कि इसका मतलब मैं आपको कुछ कह नहीं सकती हूँ. और ये जो हमने प्रोग्राम लिया है ये भी दिवाली के रिगार्डिंग है. ये लक्ष्मी जी हैं, मैं नारद मुनि हूँ और ये हमारे हम प्रोग्राम जो करने जा रहे हैं और हमने इतना बढ़िया इसका बनाया है. प्रेम के दीप है, खुशियों की बाती, मस्ती की रोशनी सबको लुभाती, मस्ती की रोशनी सबको लुभाती. आंगन ये लगता है पूजा की थाली, आईसीसी सीनियर की ये देखो आई दिवाली, आई दिवाली. थैंक यू वेरी मच. I'm Shaila Gadakar. I'm member of West Valley Senior Center of ICC, and at the center we do lots of cultural activities, educational activities. We have debate, we have colloquium, we have news ceremony and karaoke and whatnot. Our senior center is for the gents and the ladies, but we have already opened up for the family, and it's been going on like Bollywood dancing and all that. And yesterday itself we had that 1 year ceremony of West Valley Family Center. I am Raj Desai. I'm the CEO of the India Community Center based here in Silicon Valley, headquartered here in Milpitas. We are a non-political, non-religious, community-based organization, very well supported by our community at large within the Bay Area. 18 years since inception, we have probably touched around 50 to 70,000 people a year in a variety of programs that we host here at ICC, from cultural events to birthdays to weddings to youth programs as well as summer camps. That with the support of the community, we have survived this pandemic, and we have continued to see our community remain safe and ready to come back to indoor activities. Hope to see you all back at ICC as we begin to reopen our activities at Milpitas and various other centers. My name is Raj Desai. I'm the CEO of ICC. Thank you, Shakshi TV, for having me on this program. Hi.
Hi, my name is Vandana Gandhi. I am the head of community relations and programs for India Community Center, which is located in Milpitas. And we're here with Sakshi TV. Thank you so much for joining us to celebrate the community's biggest and most festive festival, Diwali. So we are here for Diwali Dhamaka, which has over, I think, we're so excited to have close to 300 people. So that definitely shows us that we have hope and we're willing to beat COVID and be here, get our lives back, and enjoy what we did before COVID, before we went into isolation. So we're here to wish everybody a very, very happy Diwali. मेरा नाम ज़ेबा रिजवी है. मैं यहाँ आईसीसी कुपर्टिनो वेस्ट वैली कुपर्टिनो की मेंबर हूँ और आईसीसी में यहाँ मुझे जो कुछ दिया है वो मैं शायद मैं बताना मेरे पास वर्ड्स नहीं है जो मैं वो बता सकूँ, क्योंकि जब मैं यहाँ आई थी तो मैं बहुत डिप्रेस रहती थी, लेकिन जिस दिन से मैंने आईसीसी ज्वाइन किया है तो मुझे फिर से नई ज़िंदगी मिल गई है. और इसको मैं ये समझती हूँ कि मैंने आईसीसी का नाम रखा है बैटरी चार्जर. थैंक यू वेरी मच. मेरा नाम कानन श्रीवास्तव है और मैं आईसीसी की 20 साल से भी ऊपर की मेंबर हूँ. आईसीसी को देख रही हूँ तो आईसीसी है बड़ी निराली, लगती है हम सबको प्यारी. आईसीसी बड़ा खास है, हम सबको आईसीसी से बड़ी आस है. आईसीसी हम लोगों को देता मौका कि हम सब एक्टिव होकर के काम करें, अपने दिमाग को तेज करें, अपने शरीर को तैयार करें और स्फूर्ति से आईसीसी में आएं और इसमें पार्टिसिपेट करें, जिससे कि हमारी शारीरिक शक्ति और मन की बुद्धि दोनों जो है वो तीव्र होए. आज देखिए आईसीसी की बात कि हम सब मिल करके आईसीसी में दिवाली मना रहे हैं और दिवाली की सबको बहुत बहुत बधाई हो. आईसीसी को लंबी उम्र मिले, ये कभी भी रुके नहीं, टिके नहीं और यूं ही ये चलता रहे जिंदगी भर. मेरा नाम दिनेश बजाज है. मैं आईसीसी का बोर्ड मेंबर हूँ, बट मोर इम्पॉर्टेंटली मैं आईसीसी पिछले 25 साल से इन्वॉल्व हूँ एंड आई हैव वॉच्ड आईसीसी ग्रो from just being seniors program to all kinds of activities for everybody. Our foundation is really our senior people, and today's event, Diwali, demonstrated how active and how knowledgeable and how loving these people are in our organization. They give so much to us, wisdom, but more than that, they are showing how to live life in a full manner. So I get always energized when I see my senior members come here. I have been personally involved with them, and ये मैसेज जो मैं सबको देना चाहता हूँ कि अगर आप आईसीसी के साथ इन्वॉल्व होंगे तो रिवर्स एजिंग होगी, आप जवान बनेंगे rather than बूढ़ा बनेंगे. This is what ICC does for us. Thank you. Hi, we are new to Bay Area, and this is like amazing feeling over here. I have been in US for about 5-6 years, but this is the first time I'm really experiencing Diwali like I used to experience in India. So I'm going to sing a song on the occasion of Diwali for everybody and for my wife. वो पहली बार जब हम मिले, हाथों में हाथ जब हम चले, हो गया ये दिल दीवाना, होता है प्यार क्या इसने जाना. Happy Diwali to everyone. Hi, my name is Priyanka. So I have been in US for around 3.5 years, and this is for the first time I'm experiencing Diwali in such a beautiful way. And I was really missing India, but I came here and attended the festival and everything. I really liked it. It's lovely.
హలో, నేను ఇక్కడ ఇండియా కమ్యూనిటీ సెంటర్కి వచ్చానండి. ఇక్కడ దివాళీ ధమాకా ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నారు. డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ అందరు గ్యాదర్ అయ్యేసి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ రిలీజన్ ఆర్ కాస్ట్ అందరు కలిసి పాండమిక్ తర్వాత ఫస్ట్ టైం ఇట్లాంటి పెద్ద స్కేల్లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సో చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, గుడ్ ఫుడ్ అండ్ చాలా కలర్ఫుల్ అట్మాస్ఫియర్. సో దిస్ ఈస్ రుచికా శర్మ కవరింగ్ ద స్టోరీ ఆల్ ద వే ఫ్రమ్ మిల్పిటస్, కాలిఫోర్నియా ఫర్ సాక్షి టీవీ. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ. దిస్ ఈస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్.